ముందరకు రమ్మా ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు దాదాపు 600 హామీలను ప్రజలకు ఇచ్చి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి గావిస్తా, ఎనలేనటువంటి సేవలు చేస్తా, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా మారుస్తా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు చేసినటువంటి 87,000 కోట్ల రూపాయల అప్పులన్నీ కూడా నేనే కడతా, మహిళలు చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయిస్తా, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తా, ప్రతి ఇంటికి 20 లీటర్ల ఎన్టీఆర్ సుజల స్రవంతిని అందిస్తా, వీధులలో ఒక్క బ్రాందీ షాపు బెల్ట్ షాపు లేకుండా చేస్తా, బ్రాందీ షాపుల్ని తగ్గిస్తా, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇచ్చేంత వరకు 2,000 రూపాయల జీవన భృతి కల్పిస్తా. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆటో డ్రైవర్లను మహిళల్ని నియమించేటువంటి కార్యక్రమం చేస్తా, వాళ్లకు ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పిస్తా, ప్రత్యేకంగా పేదలకందరికీ కూడా ఉచితంగా 40 లక్షల ఇళ్ళు కట్టిస్తా. ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు రెండు కాదు ఇన్ని హామీలు ఇచ్చి ఆ హామీలను ప్రజలు నమ్మి నిజమనుకొని ఓట్లు వేసిన తర్వాత ఏరు దాటాక ఓటి మల్లన్న అన్నటువంటి చందంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, ఏమి నువ్వు హామీలు నెరవేర్చటం లేదే అన్నటువంటి వాళ్ళ గొంతులన్నింటినీ కూడా నొక్కివేసేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుకే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి చంద్రబాబు గారు చేసినటువంటి మోసాలను, రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి మేళ్లను, ఆ మేళ్లను కొనసాగింపు చేయటానికి కావలసినటువంటి అర్హతలన్నీ ఉన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే అని చెప్పటానికి ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని తిరుపతిలో ఈ రోజున ప్రారంభిస్తే 100 ప్రశ్నలతో మేము ఒక ప్రశ్నావళిని ప్రజలకు అందిస్తూ ఉంటే ప్రతి ఇంటిలోనూ వెంటనే మేము చంద్రబాబుకు పాసు ఫెయిలా అని మేము ప్రశ్నలు సంధిస్తే ఫెయిల్ సంగతి దేవుడెరుకు, చంద్రబాబుకు 100కి 0 మార్కులు వేస్తున్నామనని మహిళలందరూ కూడా ముక్తకంఠంతో సమాధానాలు చెబుతున్నారు. 2 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడానికి ఈరోజు ప్రారంభం చేయంగానే వందలాది మంది మహిళలంతా కూడా రోడ్లలోకి వచ్చి హారతులు అందిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా అని ఎదురు చూస్తున్నాం, ఆయన వస్తేనే ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పరిపాలన మళ్ళీ తీసుకువస్తాడు అన్నటువంటి నమ్మకం ఉన్నది. మేము మోసపోయాం, మోసగింపబడ్డాం, వంచనకు గురికాబడ్డాం. ఆ రోజున చంద్రబాబు మాటలు మాయమాటలు మేము నమ్మి ఆయనకు ఓట్లు వేస్తే ఈరోజు మా బతుకులన్నీ కూడా ఛిద్రమైపోయాయి. రోడ్లలోకి వచ్చి ఏడ్పులు పెడబొబ్బలతో మా జీవితాలు గడుస్తున్నాయి. ఎవరికి పెన్షన్లు రావటం లేదు. మా ఇళ్లలో చాలామందికి పెన్షన్లను కూడా తీసివేశాడు. నీళ్లు అస్సలు ఇవ్వటం లేదు, 1 లీటర్ కూడా. ఎక్కడ చూసినా బ్రాందీ షాపులు విపరీతంగా ఉన్నాయి అని వాళ్ళ గోడంతా వెళ్ళబుచ్చుకొని ఎప్పుడెప్పుడు మీకు ఓట్లు వేద్దామా అని ఉన్నామునని వాళ్ళంతా కూడా
పెద్ద ఎత్తున మాకు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికి ఈ కరపత్రాలు అందుకొని రేపు మళ్ళీ మేము తిరిగి వచ్చి ఆ కరపత్రాలకు మీ సమాధానం తీసుకుంటామంటే వద్దు వద్దు, ఈరోజే మేము వేస్తున్నాం చంద్రబాబుకు 100కి 0 మార్కులు అని మాకు అందిస్తున్నారు. ఇది చంద్రబాబు గారి పాలన ఇంత దారుణంగా ఉంది అని ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళ అభిప్రాయాన్ని